నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. విధిని సైతం ఎదిరించి ప్రాణాంతకరమైన క్యాన్సర్ ను జయించిన మహిళల ర్యాంప్ వాక్ ఘనంగా జరిగింది. రూట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ విజయ్ భాస్కర్ సారథ్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధి బారిన పడినప్పటికీ ధైర్యంగా వ్యాధిని జయించిన మహిళలు ఉత్సాహంగా ర్యాంప్ వాక్ లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేసి మహిళలను ఘనంగా సన్మానించారు. మరి గెస్ట్ ఆఫ్ ఆనర్స్ గా ఇచ్చేసిన మరి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ క్లినికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రియానిల గారికి, అలాగే మరొక సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ యశాంత్ గారికి, అలాగే ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్జెక్షన్ డాక్టర్ స్రవంతి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడ మరి ఎంత బాగా జరగడానికి సహకరించిన సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారికి, ఎందుకంటే ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది ఇంటర్మీడియట్ పిల్లలకి, అయినా కూడా వారు ఈ కార్యక్రమం యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి ఇక్కడ ఈ కార్యక్రమం జరగడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు, అలాగే వారికి స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే సిద్ధార్థ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ పద్మజ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన క్యాన్సర్ సర్వైవర్స్, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మార్నింగ్ ఎగ్జామ్స్ జరిగి మార్నింగ్ నుంచి క్లాసెస్ వింటూ కూడా ఇప్పటివరకు ఓపికగా ఉండి ఈ కార్యక్రమానికి మరి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ నేను అనుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా రూట్ ఫౌండేషన్ తరఫున, అమెరికన్ ఆంకాలజిస్ట్ ఇన్స్టిట్యూట్ తరఫున కూడా మా అందరి తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవ ప్రాముఖ్యత మనందరికీ తెలిసింది, అందరికీ చెప్పారు. మహిళా దినోత్సవంలో మరి తల్లి పాత్ర ఎంతవరకు ఉంటుందో అనేది. ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఎన్నో సంవత్సరాల నుంచి మహిళలకు ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనే సంకల్పంతో గత 4 సంవత్సరాలుగా ఈరోజు మహిళలకు అవసరమైన టెస్టులు ఏవైతే ఉంటాయో ఆరోగ్య పరీక్షలు అన్నీ కూడా మనం ప్రతి సంవత్సరం ఫ్రీగా చేయడం జరుగుతుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం మహిళా దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మహిళలు మనం అందరం చెప్తూ ఉంటాం, మహిళలు సహనశీలు ఆత్మవిశ్వాసంతో మరి జీవించాలని సమాజంలో చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ అందరికన్నా ముఖ్యమైన వ్యక్తులు ఈరోజు ఇక్కడ ఉన్నారు, వాళ్ళే క్యాన్సర్ సర్వైవర్స్. వాళ్ళందరూ కూడా మరొకసారి వాళ్ళందరి తరఫున గట్టిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. మనందరికీ తెలిసిందే, మనకేమైనా చిన్న జ్వరం లాంటిది రాగానే మనం చాలా కంగారు పడిపోతాం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కంగారు పెట్టేస్తూ ఉంటాం. అటువంటిది క్యాన్సర్ లాంటి ఒక పెద్ద వ్యాధికి గురైనప్పుడు వాళ్ళు ఆ వ్యాధిని ఎలా ఎదుర్కొన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత స్ట్రగుల్ అయి ఉంటారు, వాళ్ళు వ్యాధి నుంచి మరి బయటకు రావడానికి ఎంత ఫైట్ చేసి ఉంటారు అనేది మనం ముఖ్యంగా ఇక్కడ గౌరవిస్తే కనుక వాళ్ళు మనందరికన్నా కూడా పెద్ద ఫైటర్స్. సో అటువంటి ఫైటర్స్తో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ కూడా మనందరికీ ఎవరైతే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా స్ఫూర్తిదాయకం. వాళ్ళ ఫైటర్స్, వాళ్ళు రియల్ ఫైటర్స్. వాళ్ళు ఎంతో స్ట్రగుల్ పడి ఉంటారు ఫ్యామిలీ పరంగా, శారీరకంగా, ఆర్థికంగా. ఆ క్యాన్సర్ వ్యాధిని జయించి మళ్ళీ వాళ్ళు సాధారణ జీవితం గడుపుతా మరి ఈరోజు ఎంతో దూరం నుంచి వచ్చారు ఇక్కడ ఈ వాక్లో పాల్గొనాలి, వాళ్ళ మెసేజ్ మనందరికీ అందజేయాలనే ఉద్దేశంతో వారందరూ కూడా మా అందరి తరఫున కూడా హృదయపూర్వక స్వాగతం అలాగే అభినందనలు తెలియజేస్తూ ఈ వాక్ ద్వారా ఇక్కడ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని, వాళ్ళ పోరాడే తత్వాన్ని కూడా అమర్చుకుంటారు ఆశిస్తూ మరొకసారి అందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.